బో హ్యాండ్ స్టిచ్ చేసుకోవడానికి ముందుగా పేపర్ కటింగ్ తో ఇలా షార్ట్ హ్యాండ్ ని కట్ చేసుకున్నాను. తర్వాత ఇలా మిడిల్ నుండి చంక వైపుగా ఇలా క్రాస్ గా కట్ చేసుకోవాలి. మిడిల్ లో కూడా ఇలా స్ట్రైట్ గా కట్ చేసుకోవాలి. తర్వాత ఇలా కట్ చేసుకున్న పేపర్ ని ఇలా డబల్ ఫోల్డ్ ఉన్న క్లాత్ పైన ఇలా పెట్టుకొని మిడిల్ లో మనకు చెక్కీ షేప్ వచ్చే విధంగా పేపర్ ని పెట్టుకొని చుట్టూ పిన్స్ తో పెట్టుకోవాలి. తర్వాత చుట్టూ ఎక్స్ట్రాగా ఉన్న క్లాత్ లను మొత్తంగా కట్ చేసుకోవాలి. చూసారుగా చెక్కీ షేప్ ఎలా వచ్చిందో. కార్నర్ గా ఉన్న క్లాత్ మొత్తం కట్ చేసి ఇలా మనం తీసుకోవాలి. తర్వాత పేపర్స్ ని తీసేసుకోవాలి. తీసేసిన తర్వాత మనకి ఇక్కడ వీషేప్ వచ్చిన దగ్గర స్టిచ్ ఒకటి వేసుకోవాలి. తర్వాత కింది వైపు కూడా ఒక స్టిచ్ వేసుకొని వీషేప్ వచ్చిన దగ్గర చిన్న కట్ పెట్టుకొని క్లాత్ ను ఉల్టా చేసుకొని మళ్ళీ కార్నర్ గా పైన కింద స్టిచ్ అనేది వేసుకోవాలి. వీషేప్ దగ్గర కింది వైపు కూడా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. అలాగే ఇలా కింది వైపు ఒక 1 ఇంచ్ వెడల్పు ఉన్న క్లాత్ ను తీసుకొని ఇలా ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకోవాలి. అలాగే కింది వైపు నుండి ఇలా క్లాత్ ను ఫోల్డ్ చేస్తూ మనం స్టిచ్ చేసిన క్లాత్ ను దీనిపైన పెట్టుకొని కార్నర్ గా ఒక స్టిచ్ అనేది వేసుకోవాలి. చూసారు కదా ఎంత బాగా వచ్చిందో. అలాగే పైన కూడా ఒక 1/2 ఇంచ్ కు